ఈరోజు అనవాళ్ళు, జీవసల్లి, కడితోట, గణకల్ గ్రామ ప్రజలందరూ కలిసి కడితోట సర్కిల్ దగ్గర మమ్మల్ని ఆదోళ మండలంలోనే ఉంచాలని చెప్పేసి, పెద్దరవడం దూరం అవుతుంది కాబట్టి ప్రజలకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నిటి పరంగా మాకు అనుకూలం లేదు కాబట్టి మాకు ఆదోళ మండలంలోనే ఉంచాలనే ఉద్దేశంతో దీన్ని అధికారుల దృష్టికి, మరి ప్రజాప్రతినిధుల దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకోబోతున్నాం. దీన్ని మా యొక్క 3 గ్రామాల యొక్క ప్రజల యొక్క మనోభావాలంతా దృష్టిలో పెట్టుకొని మా సౌకర్యం కోసం, అంటే ఏ జనాలకు ఏది ఇష్టం ఉందో దాన్ని నెరవేర్చే కోసం మీరు ముందుండాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ఎవరు కానీ మేము పెద్దలో పోవాలని ఎవరు కోరుకోలేదు. ఆ ఊరు వచ్చి కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు. ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీసులో పెద్దడం వాళ్ళే నిన్న మీటింగ్ పెట్టి చెప్పినారు, మేము ఆ గ్రామాలు అడగలేదయ్యా, ఆఫీసర్లు రాసినారు, మేము అడగలేదు అంటే ఆఫీసర్లకి ఏం పట్టింది నాకు అర్థం కాదు. వాళ్ళే అడగకున్నప్పుడు మీకేం పట్టింది? ఇప్పుడు ఆఫీసర్లు ఏమన్నా మా గ్రామాలు దత్తత తీసుకున్నారా? మా గ్రామాల్లో ఏమన్నా వాళ్ళ జీవితాల్లో చందాలు వేసుకొని సాగుతున్నారా? పని పాట లేకోకున్నట్లా మీరు ఆఫీసులో కూర్చొని 17 గ్రామాలు రాసి పంపించి వారం 10 రోజుల నుంచి అందరికి ఇబ్బందులు పెడుతున్నారు కదా. కాబట్టి మాకు ఖచ్చితంగా ఆదోళ మండలమే కావాలి. ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కలెక్టర్ కానీ అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఖచ్చితంగా మా గ్రామాలన్నింటినీ నానతపల్లి నుంచి చాగి, దానాపురం, అనవాళ్ళు, కడితోట, గణేకల్లు, జీవసల్లి, గోనెహాలు, చిన్నరివాడము, ఈ గ్రామాలన్నీ సంతేకూళ్ళూరు, బౌదూరుతో సహా ఈ గ్రామాలన్నీ కూడా ఆదోళ మండలంలోనే కలపాలి, ఆదోళ మండలం ఉంచాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. మా అందరూ గ్రామ ప్రజలందరూ 4 గ్రామ ప్రజలందరూ ధర్నాకు వచ్చి అందరూ పాల్గొని సహకరించినందుకు కూడా 4 గ్రామాల ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీడియా వాళ్ళకు కూడా మా గ్రామాల ప్రజల నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఖచ్చితంగా ఆదోళ మండలం సాధిద్దాం.